హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను నానబెట్టుకుంటున్నాను అండి ప్రసాదాల కోసం. గారెలకి, పూర్ణాలకి అండ్ శనగలు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి నానాలి కాబట్టి శనగలు అయితే కనుక ముందు రోజు గారెలకి నానబెట్టుకోవాలి కదండి. గారెలకి నేను కొలత చూపిస్తున్నాను చూడండి. ఇది గారెల కొలత అనమాట. ఒక గ్లాస్తో మినపగుళ్ళు తీసుకున్నాను, 1.5 గ్లాసు. తర్వాత వాటర్ పెట్టుకొని నానబెట్టుకున్నాను. పూర్ణాలకేమో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాసు మినప్పప్పు అలా తీసుకున్నాను అండి. తర్వాత శనగలు ఇలా వాటర్లో జస్ట్ నానబెట్టుకున్నాను అండి. ఇలా నానబెట్టుకోవాలండి, ఓకేనా. శనగలు కూడా ఎందుకంటే నెక్స్ట్ రోజు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనకి మట్టి స్మెల్ వస్తుంది కానీ అలా వస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉంటుందండి. చక్కగా నానితే బాగుంటాయి, ఓకేనా అండి. ఇలా నానబెట్టుకొని ఇంకా ప్రసాదాలు అలా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో అరటిపళ్ళు అన్నీ ఒక బేషన్లో పెట్టుకున్నాను అండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు మళ్ళీ ఇబ్బంది పడిపోతాను. ఫ్రూట్స్ అవన్నీ ఒక దానిలో దగ్గరలో పెట్టుకున్నాను నేను, ఓకేనా అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులు అవన్నీ గుచ్చుకోవడం, గుమ్మాలకాయ కట్టుకోవడం అవన్నీ చేశాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగ్గానే అండి స్నానం చేసి తల స్నానం చేసుకొని పసుపు ముందు తాడుకి మన మంగళసూత్రానికి కాళ్ళకి కంపల్సరీగా రాసుకోవాలని అందుకని చూపించాను. అది రాసుకున్న తర్వాత మనం పరమాన్నం మెయిన్ అండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. పాలు పొంగించుకోవాలి. సో అందుకని పాల గిన్నె తీసుకొని అది పెట్టుకున్నాను అండి. ఆ పాల గిన్నెకి పసుపును కుంకుమ పెట్టుకోవాలండి. చూపించిన విధంగా నేను చూపిస్తాను చూడండి. ముందే నేను పెట్టుకున్నాను, అది తర్వాత క్లిప్ యాడ్ చేశానండి. బై మిస్టేక్లీ అటు వెళ్ళిపోయింది. తర్వాత నేను పాలు పోసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకున్నానండి. ఎందుకంటే మనకి ముందు అగ్నిదేవుడు ఇంపార్టెంట్ అంటారు కదా, అందుకని స్టవ్కి కూడా బొట్టు పెట్టుకోవాలండి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత నేను శనగల కోసం కుక్కర్లో వాటర్ పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు అందరూ లేకలేదు, వాళ్ళు ఇచ్చేలోపే నా పనులు అయిపోవాలన్నమాట. సో అందుకని నేను ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నాను అండి. శనగలు ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఓకేనండి. అదొక 3-4 విజిల్స్కి వస్తే చక్కగా శనగలు ఉడుకుతాయండి. కొంతమంది శనగలు తాలింపు కూడా వేస్తారు కానండి, నేను వేయలేదు. నేను పచ్చి శనగలే అలా తాంబూలంలో పెట్టాలి కాబట్టి ఇస్తున్నాను. శనగలు ఎందుకు పెడతామంటే అది చలువ అంటారు కదండి, మంచిదని చెప్పి అందుకని. ఇదిగోండి పాలు పొంగుతున్నాయి, పాలు అప్పటికి మరిగాయి అనమాట. ఇలా బొట్టు పెట్టుకోవాలండి, చెప్పాను కదా గిన్నెకి. ఇది మా గృహప్రవేశానికి మా అమ్మ వాళ్ళు ఇచ్చారండి. సో నాకు ఎందుకో ఈసారి ఈ గిన్నెలో చేయాలనిపించింది, అందుకని నేను ఇత్తడి గిన్నెలో పెట్టుకున్నానండి. పరమాన్నం చేసుకున్నాను, చాలా బాగా వచ్చిందండి టేస్టీగా. అదండి. ఈలోపు కుక్కర్ విజిల్ అది కూడా అవుతూ ఉందండి, కుక్కర్ది కూడా. ఈలోపు నేను గారెలకి నైట్ నానబెట్టుకున్నాను కదండి, అవి మిక్సీ పట్టుకుంటే టైం సరిపోతుంది. మార్నింగ్ పవర్ కట్ అయిపోతూ ఉంది, అందుకని చెప్పి అలాగా. పరమాన్నం కోసం బియ్యం ముందుగానే కడిగి వడపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి, అది చూపిస్తున్నాను. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ లేరు కదా ఎందుకు అని చెప్పి. అన్ని వెరైటీస్ మీద మళ్ళీ మిగిలిపోతే కష్టం అని, కానీ చివరికి ఏం మిగలలేదండి. చక్కగా అన్ని ప్రసాదాలను చక్కగా అయినాయి. ఫస్ట్ ఒక 3rd టైం అనుకుంటా నాకు ఇలా జరగడం. అప్పుడప్పుడు మిగులుతూ ఉంటాయి కానీ ఈసారి అయితే ఏం మిగలలేదండి. చక్కగా అన్ని ప్రసాదాలు చక్కగా అయిపోయినాయి. చక్కగా వచ్చి తిన్నారు, బాగా మనసు చక్కగా తృప్తిగా అనిపించిందండి ఫస్ట్ టైం నాకు అలాగా. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను పప్పులు అవన్నీ కడుక్కుంటున్నాను అండి. ఒక 3-4 టైమ్స్ అన్నీ గారెల పప్పే కానీ, పూర్ణాలకి కావాల్సిన రవ్వది ఉంటుంది కదండి, ఇడ్లీ ఇది పూర్ణం పైది. సో అవన్నీ కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే గారెలది ఎందుకు వివరంగా చూపించలేదంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అండి, అందుకని పూర్ణం మాత్రమే వివరంగా చూపించాను. ఎందుకంటే గారెలది పైపైనే చూపించానండి. ఆల్రెడీ పిండి కొలత అవన్నీ అప్పుడు చూపించాను అనమాట. ఎవరికైనా కావాలంటే ఒకసారి గారెల రెసిపీ అనేది చూడండి. చిట్టి గారెలు అని మెన్షన్ చేస్తుంటుంది వెంకట్.చాము ద నాటి కిడ్స్లో, ఓకేనా. తర్వాత పెసరపప్పు కూడా మెయిన్ అండి. వరలక్ష్మి వ్రతానికి పెసరపప్పు, బెల్లం కూడా కంపల్సరీగా పెడతాం మనం ఒక ఇది కింద. అవి ఏంటంటే ప్రసాదాల కింద కౌంట్ అవ్వండి. శనగలను, వడపప్పు, బెల్లం అయ్యావి. మనకు 5 రకాలు అంటే నేనేమో పూర్ణము, పరమాన్నము, పాయాసము, పులిహార, గారె నేను నా 5లో ఇచ్చేసుకున్నానండి. ఈలోపు బియ్యం వేసానండి. 3 సార్లు బియ్యం వేసుకోవాలండి. తర్వాత మనకి మిగిలిన తర్వాత ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం గుప్పిడితో 3 టైమ్స్ మనం తీసి వేసుకోవాలండి బియ్యం. దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేది కూడా చూపించాను కానీ ముందుకు వెళ్ళిపోయింది స్క్రోల్, ఓకేనా. నేను వీడియోలో చెప్తున్నాను. ఈలోపు మనం బెల్లం ఒక
ఒక గెడ్డు ఉంటుంది కదండి, పావు కిలోది, అది వచ్చి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. 2 యాలక్కాయలు దంచుకొని దానిలో వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం మంచిగా అనిపిస్తుంది స్మెల్ పరమాన్నంలోకి. యాలక్కాయల స్మెల్ చాలా మంచిది. అండ్ ఇది నములు తింటుంటే చాలా మనకు బాగుంటుంది అనమాట. ఏమంటారు, ఆ బ్లాక్ సీడ్ది. ఓకేనా, నేను తప్పుగా అంటే ఏమనుకోవద్దని, నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్తున్నాను నేను. ఓకేనా, అప్పటికే తెల్లవారు అయిపోయిందండి. నేను 4 o'clock లేచాను. అయినా సరే ఈసారి రోబో కూడా సరిగా వర్క్ అవ్వలేదు, కానీ దాంతోనే నాకు టైం చాలా వరకు వేస్ట్ అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి నేనే పని చేసుకున్నాను. ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టుకోవడం అంతా నేనే చేసుకున్నాను. సో అందుకని బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ 4కే నేను స్టార్ట్ చేసుకుంటే నాకు 5 కల్లా వంటలు స్టార్ట్ అయిపోయేదేమో. 5 వరకు రోబోతోనే తిప్పలు పడ్డాను. సో 5:45 అయిపోయింది వంట స్టార్ట్ చేసేపటికి. ఇంకా అలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పరమాన్నంలోకి బెల్లం వేసానండి. కొంచెం ఉడికిన తర్వాతే బెల్లం యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మెతుకు ఉడకదండి, మళ్ళీ కష్టం అయిపోతుంది. పాలు ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఓకే అండి, అడుగు పట్టకుండా మనం కదుపుకుంటూ ఉండాలండి. ఈ లోపు నాకు శనగలు ఉడికిపోయినాయండి, విజిల్ వస్తుంది ఇది. తర్వాత మనకి పరమాన్నం అయిపోయిన తర్వాత దానికి జీడిపప్పులు అవి చక్కగా వేపుకొని పెట్టుకోవాలండి. ఇంకా దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు కదండి, అలాగే పరమాన్నాన్ని. నేను బాదం పప్పును, జీడిపప్పు, కిస్మిస్ ఈ 3 వేపి దానిలో మిక్స్ చేస్తానండి. పరమాన్నం ఒకటి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ శనగలు కూడా ఫినిష్ అయిపోవచ్చిందండి, కుక్కర్ అయిపోయింది కదా. నేను 4 విజిల్స్కి వదిలిపెట్టి ఆఫ్ చేసేసుకున్నాను. అదండి, చూసారా బాగా వచ్చింది అసలు పరమాన్నం అండి. అది ఈలోపు నేను ఇంకో ఐటెం రెడీ చేసుకుందామని చెప్పి అది పక్కన పెట్టేశాను. శనగలు కూడా చూపిస్తాను చూడండి, అది కూడా మెత్తగా చక్కగా ఉడికాయి శనగలు. నేను పెసరపప్పు చెప్పాను కదండి, ఆ పెసరపప్పుదే మీకు చూపిస్తున్నాను. ఒక గుప్పెడు పెసరపప్పు అయినా చాలండి. ఓకేనా, కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటర్లో పెడితే చాలండి. పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది, అదే మనకి వడపప్పులా అవుతుందన్నమాట. నీలోపు చెప్పాను కానీ పప్పులన్నీ వేసుకున్నాను. గారెలది అది మళ్ళీ చూపిస్తున్నాను. వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గారెలది. ఇంకా పూర్ణాల పప్పు కూడా వేసుకోవాలి కదండి. దోసపిండే మనం గట్టిగా వేసుకోవాలి, అంతేనండి, ఇంకేమీ లేదు. మనం ఒకటికి దోసపిండికి ఎలా వేస్తాం అలాగే పూర్ణాలకు కూడా దోసకి లాగే వేయాలి. కాకపోతే వాటర్ ఎక్కువ వేయకూడదండి, చూపించినట్టు కొంచెమే వేసుకోవాలి. ఒకవేళ మనం ఏంటంటే దోశకి నిండా వేసేస్తాం కదా వాటర్ని మిక్సీలో, అలా వేయకోకుండా అదిగోండి అసలు కనిపించట్లేదు, నేను వంచితేనే కొంచెం అడుగున వాటర్ ఉన్నాయి చూడండి, అలా కనిపించేటట్టు వేసుకోవాలండి. అప్పుడు మనకి పూర్ణం అనేది సైజ్ కరెక్ట్గా వస్తుంది. నా పూర్ణం వేసింది చూపిస్తాను చూడండి. సైజ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. తినే సోడాలు అవన్నీ నేను వాడను, వేస్తే చిటికెడు కూడా చాలా తక్కువే వేస్తాను నేను, అది కంపల్సరీ అంటేనే, లేకపోతే నేను ప్రిఫర్ చేయనండి, ఎవరికి నేను సజెషన్ కూడా ఇవ్వను. ఓకేనా, అలాగని ఎందుకంటే అవి మంచివి కాదంటారండి, చాలా తక్కువ నేను యూజ్ చేయడం. ఓకేనా, ఇదిగోండి శనగలు ఉడికిపోయినాయి, ఇది ఒక పక్కకి తీసేసుకున్నా అండి. ఈ కుక్కర్లో ఇప్పుడు నేను పూర్ణం కోసం శనగపప్పు ఉడకబెట్టుకుంటానండి. కొమ్ము శనగలు అంటారు, ఈ శనగలు నాకు తెలియదండి. అవి కూడా మంచివి అనమాట, ఎవరికైనా ఇవి దానం ఇస్తే చాలా మంచిది అంటారు. ఇలా పండగలప్పుడు దేవుళ్ళకి పెడితే, నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్తున్నానండి. ఈలోపు శనగపప్పు కొలత తీసుకున్నా అండి. ఒక చిన్న టీ గ్లాస్ ఉంది కదండి, 2 గ్లాసెస్ తీసుకున్నానండి. నాకు నియర్లీ ఒక 50 పూర్ణాలు అయినాయండి, 50 పూర్ణాల దాకా అయినాయి. ఇంకా వాటర్ మంచినీళ్ళతోనే కడుక్కోవాలండి, ట్యాప్ వాటర్తో వద్దండి, ఎందుకంటే పప్పు ఉడకదు. నేను సిమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టానండి శనగపప్పు. తర్వాత వాటర్ వడకట్టి మిక్సీ పట్టుకున్నాను. దానిలో మిక్సీ పట్టేటప్పుడు ఓన్లీ పప్పే ఫస్ట్ పట్టానండి. తర్వాత ఒక 2 గెడ్లు అంటే పావు కిలో బెల్లం పైన మెత్తగా దంచుకొని మళ్ళీ దాన్ని కూడా మిక్సీలో కలిపి పెట్టుకున్నానండి. మీకు అది కూడా చూపిస్తున్నా. ఇన్కేస్ నా వాయిస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే ఏమనుకోదండి, వీడియో అలా మీకు చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను మర్చిపోతానని చెప్పి ఆ క్లిప్పింగ్ వెంటనే అలా కంటిన్యూ చేసి చెప్పేస్తున్నాను పూర్ణంది. ఓకేనా, ఇంకా వరలక్ష్మి వ్రతం చాలా మంచి పూజ అండి, చక్కగా చేసుకోండి. ఓకేనా, ఈ ఇయర్ అంతా బాగుంటుందన్నమాట, ప్రశాంతంగా చేసుకోండి. ఎక్కువ పనులు పెట్టుకుంటే మళ్ళీ మన ఇదే అయిపోతుంది. తక్కువ ఈ పనులతో మంచిగా చేసుకోండి.
అది నా సజెషన్ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం అలసిపోతే మనం ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, మళ్ళీ మనమే మేనేజ్ చేసుకోవాలి కదా అంతా. అందుకని సాధ్యమైనంత వరకు ముందు రోజునే చేసేసుకోవడానికి చూసుకోండి. ఆ రోజే అన్నీ పెట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. దేవుడిది శుభ్రమే కానీ, ఇల్లు క్లీనింగే కానీ, పువ్వులు అలాంటివి కట్టుకోవడం అలాంటివి. ఇదిగోండి కుక్కర్లో 5 విజిల్స్కి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వాటర్ లేకోకుండా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలా ఎందుకు వాటర్ ఉంటే కనుక మనకి జార్ అయిపోతుందండి, ఉండవ్వదు మనకి పప్పుది. ఉండవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాము, పూర్ణం సరిగా రాదు. నేను బెల్లం మరీ చితకమతక చేయలేదు చూడండి, నాకు పూర్ణంది గట్టిగా వచ్చేసింది కదా. అయినా సరే కుక్కర్లో 1 నిమిషం ఉంచానండి, ఎందుకైనా బెల్లం గెడ్డలు ఉంటే కరుగుతాయని. కానీ నాకు బాగానే ఉంది ఇంకా. సో ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నానండి. ఎవరికైనా అలా అనిపిస్తే కనుక ఇలా పెట్టుకోవాలండి. అంటే లూజ్గా వచ్చేసింది అనుకుంటే కనుక ఇలా కుక్కర్లో ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చిందండి. నేనైతే అందుకని కుక్కర్లో పెట్టలేదు, ఇంకా జస్ట్ అలా ఉంచి తీసేసాను వెంటనే. ఇప్పుడు ఫస్ట్ గారెలు స్టార్ట్ చేసుకున్న తర్వాత పూర్ణం కంటిన్యూ చేస్తానండి. ఇంకా మా పిల్లలు లేచారండి, ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా లేచిన తర్వాత ఇంకా లలిత సహస్రనామాలు పెట్టారు. ఇంకా శుక్రవారం కదా, మంచిగా వింటే బాగుంటుంది, ప్రశాంతంగా పూజ మనం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. నా వాయిస్ తడబడితే ఏమనుకోద్దండి, ఇది లెంతీ వీడియో అనమాట. వాయిస్ కంటిన్యూగా ఇవ్వాలంటే అంత అలవాటు లేదు కదా, కొంచెం ఆయాసం అలా అనిపిస్తూ ఉంటుంది వాయిస్ది. నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే అది ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఏమైనా తప్పుగా ఏమైనా తెలియని చెప్తే కూడా ఏమనుకోవద్దండి. ఇంకా గార్లిక్ స్టార్ట్ చేశానండి. గార్లిక్ ఏంటంటే ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి, ఒక మామూలు ప్లాస్టిక్ పాల కవరే కానీ ఏమైనా తీసుకొని దాని మీద అద్దుకుంటే చాలండి మన గారె షేప్లో వాటర్తో. ఇంకా ఆయిల్లో వేస్తున్నాం కదా తుల్లుతుందని ఏమనుకోవద్దు. చెప్పాను కదా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానని. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చూడండి గారెది. నేను ఉట్టి గారెలే ఫస్ట్ దేవుడికి 9 గారెలు వేసి పక్కన పెట్టేశానండి. ఎందుకంటే దేవుడికి ఆనియన్, కొత్తిమీర అలాంటివి అన్నీ కలిపి వేయకూడదు అనమాట. మామూలు గారెలే, ప్లెయిన్ గారెలే పెట్టాలి. సో గారెలు ఫస్ట్ వేసేసి దేవుడికి పక్కన పెట్టేశాను. షేప్ గురించి ఏమనుకోద్దండి, నాకు షేప్ అంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తర్వాత మళ్ళీ మాకు సపరేట్గా అని చెప్పి ఆనియన్, కొత్తిమీర 2 యాడ్ చేసుకున్నాను. ఓకేనా, లైట్గా తినే చోట కొంచెం ఒక చిటికెడు వేసామా అన్నట్టు వేయండి అంతే. దీనిలో గారెల్లో కొంచెం సాల్ట్ సరిపడంత మనకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే దేవుడికి పెట్టే మనం ఏమి టేస్ట్ చేయకూడదు కదా, అన్ని కొలత మీద వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయతో వేసిన గారెలు ఇలా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయండి. నెక్స్ట్ నేను పూర్ణాలదండి, బెల్లం అది చెప్పాను కదండి ఆల్రెడీ. బెల్లం అవన్నీ వేసుకొని యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలండి. మనం దోసపిండి పప్పులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, అంటే పూర్ణం పప్పులోకి. ఓకేనా, అది కలుపుకున్న తర్వాత ఇంకా పూర్ణం ఒకటి ఇలా ఉండల్లా చేసుకొని ఆ దోసపిండిలో పెట్టుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఆయిల్ బాగా మరగాలండి. ఓకేనా, వేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ మాత్రం బాగా కాగాలి ఆయిల్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి, గబుక్కున్న పిల్లలు వస్తూ ఉంటారు కదా, వేడి వేడి ఆయిల్. మా వాడు చేస్తుంది, మమ్మీ జలుబు వచ్చింది చూడు మమ్మీ అని చెప్పి వచ్చిండు. అరే వీడియో తీస్తున్నాను వెళ్ళరా పక్కకి అంటే అని చెప్పి మళ్ళీ నాకు వచ్చి చేసిందండి. అలా ఉంటుంది పిల్లలతో, ఇంకా అవన్నీ కామనే కదండి. ఇంకా మా తమ్ముడు అందరూ లేచారు, వాళ్ళు ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటే నేను పనులు చేసుకుంటూ ఉన్నానండి. మరి ఒక్కరిని అలా చేసుకుంటూ ఉన్నా బోర్ కొడుతూ ఉంటుంది. వాళ్ళు అదక్క ఇదక్క అని మా హస్బెండ్ వచ్చి ఇంకా అది ఏదో ఒకటి హెల్ప్ చేయడం నాకు కొంచెం. వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి పువ్వులు పెట్టడమే కానీ అన్నీ ఒక్కొక్కటి మా తమ్ముడు చేయకూడదు కానివ్వండి. మా తమ్ముడు నాకు మాటలు చెప్తూ వాడికి తగినంత వాడి పాపం చేసిండండి. పూజ ఏం ముట్టుకోకూడదు కదా, తన ఏం ముట్టుకోలేదు పాపం. మిగతా పిల్లల్ని చూసుకోవడం వాడు చూసుకున్నాడు, మా హస్బెండ్ పూజ దగ్గర చూసుకున్నాడు. ఓకేనా, ఏం లేదు, వాయిస్ ఇగ్నోర్ చేశాను, అప్పుడే ఫోన్ వచ్చింది. ఓకేనా, ఇంకా పూర్ణం వేస్తూ ఉన్నానండి. పూర్ణం సైజ్ చూపిస్తాను చూడండి, అసలు పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి పూర్ణం మాత్రం. అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంటే అంత కంగారులో అన్నీ కుదరాలంటే కష్టం కదండి. ఇంక ఈలోపు పులిహోరకు కూడా బియ్యం కడిగి నానబెట్టేసుకున్నానండి పక్కన. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి పులిహోర కోసం. ఈలోపు పిల్లల కోసం పాలు మరగపెట్టడం అలాగా. ఇదిగోండి పూర్ణం సైజ్ చూసారా,
కొంచెం వాయిస్ ఇగ్నోర్ చేశారా? ఫోన్ది సైలెంట్లో పెట్టినా వచ్చేస్తుంది. ఇదిగోండి లాస్ట్ పూర్ణాలు చెప్పాను కానీ 50 అయినాయి అని. ఇప్పుడు పులిహోర కూడా కుక్కర్ పెట్టేశానండి. 3 విజిల్స్ అయిపోయినాయి, ఆఫ్ చేసేసాను. ఆయిల్ అయితే గారెలకి పూర్ణాలు కలిపి అంత ఆయిల్ అయిందండి. ఇదిగోండి ఇంకా కుక్కర్ ఆఫ్ చేసేసాను. ఇంకా రైస్ ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నానండి. ఆ బేషన్లో అవి కాదు, పక్కన పళ్ళెంలోకి తీసుకున్నాండి. ఇంకా కుక్కర్లో అన్నం తీసి పొడి పొడిగా చేస్తున్నాను అండి. ముద్దల్లో అలా ఉండకూడదు అన్నము, ఎందుకంటే నేను కొంచెం ముందే వండేసాను కాబట్టి మళ్ళీ అదంతా పరుచుకొని చేసుకున్నాను అండి. పులిహోర ఏంటంటే బాగా కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి మనకి. అది ఎంత బాగా పులుసుది మనం అది కలిపితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. నాకు ఆల్రెడీ మా అత్తయ్య చేసి ఇచ్చారు కదండి, మీకు ఆల్రెడీ పులిహోర ఇది కూడా చూపించాను. ఇదిగోండి ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి, కొంచెం పసుపు, పసుపు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత నాకు మా అత్తయ్య చేసిన పులుసు ఆల్రెడీ చింతపండు పులుసు రెడీగానే ఉంది. సో నేను అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకున్నాను. తాలింపు పోపు వేడిగా పెట్టుకున్నానండి. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఒకసారి చూడండి. పులిహోర రెసిపీ ఎవరికైనా కావాలంటే, ఓకేనా? అదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనం అన్నం మొత్తం కలవనివ్వాలండి. పులుసుని ఒక్కొక్క దగ్గర కలిపేయకూడదు. ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ అప్పుడు వేపుకున్నప్పుడు ఉంది కదండి గీ, అది దానిలో ఆయిల్ వేసుకొని మళ్ళీ నేను వేరుశనగుళ్ళు, కొంచెం వేరుశనగుళ్ళు ఎక్కువే పడతాయండి. అవి పడితేనే పులిహోరకి టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం వేగనివ్వాలండి, మరీ వేగకుండా పచ్చిగా తీయద్దు. తర్వాత నేను ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తాలింపులు, మళ్ళీ దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం మంచిగా వేగనివ్వాలి, ఓకేనా? చూసారా, అన్నీ వేసేసుకొని వేపినా పర్లేదండి, వేగిపోతాయి. అలా పచ్చిపిచ్చిగా వేస్తాను కదా అని ఏమనుకోవద్దు. ఒక ఎండుమిర్చి, ఇదిగోండి చూసారా చక్కగా వేగిపోయినాయి. వేగిన తర్వాత దానిలో మిక్స్ చేసేసుకోవడం, వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత నేను సేమియా పాయసం చేస్తున్నానండి. పాలు మరగబెట్టుకున్నాను, చక్కగా పాలు కూడా పొంగాయి అన్నమాట. 3 టైమ్స్ పొంగాలి కదా. తర్వాత దానికోసం నెయ్యి తీసుకొని సేమియా వేపుకున్నా అండి. నేను వీరమాచినేని MTRది తీసుకున్నాను అండి, పొడి సేమియా. అది నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల పాలు సరిపోలేదండి. తర్వాత నేను మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా చెప్తున్నాను ముందుగానే మీకు. ఇదిగోండి ద్వారగా వేపుకోవాలండి. ఈ లోపు నేను పిల్లలకి స్నానం చేయించడానికి వెళ్ళిపోయాను, అందుకనే నేను సరిగ్గా చూడలేదనమాట సేమియాది. మా వారికి అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను అనమాట. కొంచెం చూసుకోండి, అందుకని పాలు సరిపోలేదు. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను. దీనిలో కూడా కొంచెం యాలక్కాయలు వేసుకోవాలండి, ఒక 2. తర్వాత షుగర్ కూడా మనకు తగినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి వేపుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, 5 ప్రసాదాలు ఫినిష్ అయిపోయినాయండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ, బాయ్.